మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు, అనేక అవమానాలు భరించారంటూ పొంగులేటి తెలిపారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు బాధపడతారని కన్నీళ్లను దిగమింగుకున్నానంటూ తెలిపారు. ఆ కష్టం ఊరికే పోలేదని, ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్మలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని